నీతో పాటు నేను వచ్చేస్తానులే. నీతో పాటు నేను వచ్చేయడానికి, నాతో పాటు నువ్వు వెళ్ళిపోవడానికి ఇదేమన్నా రైతు బజారో రైల్వే స్టేషనో కాదురా. పరలోకం, ఆత్మ సంబంధమైన జీవితం. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకే. నీ భక్తిని బట్టి మీ ఆయనకి, నీ భక్తిని బట్టి మీ పిల్లలకి కరుణా కటాక్షాలు ఇవి ఏమి ఉండవు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే. ప్రభు అడుగుతున్నారు, నువ్వు ఒక్కడివే వచ్చావు, మిగతా 90 ఎక్కడా? వాళ్ళ గురించి నన్ను అడగమాకండి. నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతా హృదయం ఉన్నాయి నేను మీ దగ్గరికి. ఎస్, బైబిల్ ఎక్కడ ఒంటరిగా తిరిగే అనుభవాలను ప్రోత్సహించదు. కానీ సమాజంలో అయితే సాటి సహకారులు అందరూ కలిసి ఉండాలి, సంఘజీవిగా బ్రతకాలి. ఆధ్యాత్మిక జీవితంలో వ్యక్తిగతం